హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిదారెడ్డి. బిగ్ బాస్ సీజన్ 8 థర్డ్ వీక్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అలాగే ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోను ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది వీడియో కింద కామెంట్ చేయండి. హౌస్లో విష్ణుకి ప్రేరణకి గొడవ కావడం అయితే జరుగుతుంది ఫుడ్ గురించి. సో విష్ణుప్రియ అయితే ఏడుస్తుంది. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం. మీరు కనుక అన్అఫీషియల్ ఓటింగ్స్లో ఓట్స్ వేయాలన్నా లైవ్ ఓటింగ్ చూడాలన్నా డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్స్ లింక్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి చూడొచ్చు. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి కూడా ఓట్స్ వేయొచ్చు. టాప్లో విష్ణుప్రియ ఉంది 24% ఓటింగ్తో. ఓటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి విష్ణుప్రియ మంచి ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. సెకండ్ ప్లేస్లో మణికంఠ ఉన్నాడు 18% ఓటింగ్తో. మణికంఠకి వీక్ స్టార్టింగ్లో 22 వరకు ఓటింగ్ పర్సంటేజ్ వచ్చినప్పటికీ ఇప్పుడైతే 18%కి పడిపోయింది తన ఓటింగ్. థర్డ్ ప్లేస్లో సీత ఉంది 10% ఓటింగ్తో. సీతకు కూడా డబల్ డిజిట్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. ఈ వారం సేఫ్ జోన్లో ఉంది సీత. ఫోర్త్ ప్లేస్లో ప్రేరణ ఉంది 10% ఓటింగ్తో. ప్రేరణ కూడా డబల్ డిజిట్ ఓటింగ్తో ఈ వారం సేఫ్ జోన్లో ఉంది. ఫిఫ్త్ ప్లేస్లో నైనిక ఉంది 10% ఓటింగ్తో. నైనిక కూడా ఈ వారం సేవ్ అయిపోయినట్టే. సిక్స్త్ ప్లేస్లో యష్మి ఉంది 9% ఓటింగ్తో. యష్మి ఈ వారం డేంజర్ జోన్లోనే ఉంది సింగిల్ డిజిట్ ఓటింగ్తో. సెవెంత్ ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు 8% ఓటింగ్తో. పృథ్వీ కూడా సింగిల్ డిజిట్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది, డేంజర్ జోన్లో ఉన్నాడు. కానీ నిన్నటి వరకు పృథ్వీ లాస్ట్లో 8th ప్లేస్లో ఉండేవాడు. తన ఓటింగ్ పర్సంటేజ్ అయితే ఇంక్రీజ్ అయింది. ఇక లాస్ట్లో లీస్ట్ ఓటింగ్తో అభయ్ ఉన్నాడు 7% ఓటింగ్తో. అభయ్ వీక్ స్టార్టింగ్ నుంచి కూడా డేంజర్ జోన్లోనే ఉంటూ వస్తున్నాడు. మ్యాక్సిమం ఈ వీక్ అభయ్నే ఎలిమినేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. తనకే లీస్ట్ ఓటింగ్ పోల్ అవుతుంది కాబట్టి ఎలిమినేషన్కి హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఆల్.